టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్ ఆపరేటర్లకు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. జనాలు సినిమా చూడాలంటే 2,000 ఖర్చు చేయాల్సి వస్తుందంటూ సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. మంచినీటి బాటిల్కు ₹100 వసూలు చేస్తున్నారంటూ కాస్త అసహనాన్ని వ్యక్తం చేసింది. రాను రాను సినిమా థియేటర్లు తగ్గుతున్నాయంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. ప్రజలపై భారం పడకుండా చర్యలు చేపట్టాలంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలంది. టికెట్ ధరలను ₹200కి పరిమితం చేయాలంటూ ప్రతిపాదించింది. ప్రతి టికెట్కు రికార్డు మెయింటైన్ చేయాలి అంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మల్టీప్లెక్స్ ఆపరేటర్లకు ఇక్కడ ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇటు జనాలు సినిమా చూడాలంటే ₹2,000 ఖర్చు చేయాల్సి వస్తుందంటూ కాస్త అసహనాన్ని వ్యక్తం చేసింది. సాధారణంగా మీరు నిన్న థియేటర్కి వెళ్ళాం అనుకుందాం. మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్తే మనకు తెలుసు, ఒక సమోసా తీసుకోవాలంటే కనీసం 60-70, అది కూడా ఆ రేటుకు వస్తే గొప్ప. ఒక సందర్భంలో దాని ఏమంటారు, అది పాప్కార్న్ తీసుకోవాలంటే మన పాకెట్కి చిల్లు పడాల్సిందే. ₹200, 150 నుంచి 200, అంతే కదా. టికెట్ ఎంత పెట్టుకుంటామో కానీ అక్కడికి వెళ్ళి బయట తినాలంటే దానికి డబుల్ అయిపోతుంది ఒకసారి, లేదా దానికి ప్యారలల్ అనుకోవచ్చు. అటువంటి పరిస్థితి. ఒక మంచినీటి బాటిల్ తీసుకోవాలనుకుంటే అక్కడ ఏదో ఒక క్యాన్ ఏదో పెడతాడు, లేకపోతే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అది తాగితే ఓకే. లేకపోతే మీరు కనుక వాటర్ బాటిల్ కొనాలంటే, ఒక వాటర్ బాటిల్ కొనాలంటే చాలు కనీసం మినిమం ₹60 కన్నా తక్కువ లేదు. ₹60 వస్తే గొప్ప. అటువంటిది ఒకసారి ₹100, అది 150 ఉండొచ్చు, అంతేనా ఉండొచ్చు. ఇంకా దాని మించి ఉంటుందా తప్ప దాన్ని తగ్గే అవకాశం అక్కడ కనిపించదు. రాను సినిమా థియేటర్లు ఎలా అయిపోతున్నాయంటే, సినిమా థియేటర్లకు సంబంధించి ఎక్కడ కనిపిస్తున్న దాఖలాలు ఉన్నాయా? ఒకప్పుడు సినిమా థియేటర్లు ఎలా ఉండేవి, ఇప్పుడు సినిమా థియేటర్ల సంఖ్య ఎక్కడ ఉంది? మల్టీప్లెక్సెస్, అన్ని మల్టీప్లెక్స్లే, దాదాపుగా మల్టీప్లెక్స్ల పరిస్థితి. రాను సినిమా థియేటర్లు తగ్గుతున్నాయంటూ సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది.